వెల్కమ్ టు HS24 న్యూస్. నేను జగదీష్. పేదలకు చేయూతగా ప్రభుత్వం అందిస్తున్న రేషన్ బియ్యాన్ని లబ్ధిదారులు తినడానికి కాకుండా అమ్ముకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు అనే వార్తలు మీరు చూస్తూనే ఉన్నారు. దీనికి సంబంధించి HS24 న్యూస్ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించింది. ఆ వీడియోని ఇప్పుడు మనం చూద్దాం. సరఫరా చేసినటువంటి రేషన్ సరుకుల సంబంధంలో బియ్యం ప్రత్యేకించి చూసుకుంటే ఏజెన్సీ ప్రాంతంలో సక్రమంగా వాళ్ళు వినియోగించుకుంటున్నారు. అలాగే మైదాన ప్రాంతంలో కూడా వినియోగంలో ఉన్న పట్టణ ప్రాంతంలోకి వచ్చేసరికి ఆ బియ్యం నాణ్యత ప్రమాణంతో కూడుకుని ఉండే విధంగా ఉండాలి. వాళ్ళంతా కూడా ఆ బియ్యాన్ని అమ్ముకునే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కాబట్టి ప్రభుత్వం అందరికీ అందుబాటు ఉండే విధంగా నాణ్యత ప్రమాణంతో కూడుకున్నటువంటి మంచి ఆహారాన్ని బియ్యాన్ని అందించే విధంగా సన్న బియ్యాన్ని అందించే విధంగా చర్యలు తీసుకోవాలి. ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్టంగా అమలు చేసి మొత్తం అందరికి కూడాను ఆదర్శప్రాయంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిలవాలని, అన్ని రకాల సరుకులు సక్రమంగా అందించాలని, ఒక బియ్యమే కాదు నిత్యావసర సరుకులు ఏ విధంగా ఉన్నాయో 22 రకాల నిత్యావసర సరుకులు కూడా మరి అందరికీ కూడా మధ్యతరగతి ప్రధానికానికి ఏజెన్సీ గిరిజన ప్రాంతాల్లో అన్నింటికి కూడాను ఆదర్శవంతంగా నిలబడే విధంగా ఉండాలి. అది కేరళ ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు చేస్తున్నారు. తమిళనాడు ప్రభుత్వంలో కూడా అదే పద్ధతిలో ఆంధ్రప్రదేశ్ కూడా అన్ని రకాల సరుకులు కూడా అందించే విధంగా నాణ్యత ప్రమాణంతో కూడుకున్న సరుకులు అందించాలని ఈరోజు మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం. హలో, నమస్తే అండి. నా పేరు గణేష్. నేను HS24 టీవీ నుండి వచ్చానండి. మీ పేరండి? మీరేం చేస్తుంటారు? ఓకేనండి. మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చేయండి. రేషన్ బియ్యం మీరు తింటున్నారా? ఓకే. రేషన్ బియ్యం కొంతమంది అమ్మేస్తున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటండి? 1%లో 50% అంటే 50% ఎందువలన అమ్మేస్తున్నారు అంటారు? దానికి కారణాలు ఏమంటారు? దానివల్ల రుచిక అమ్మేయడం వల్ల ఇబ్బంది పడుతుంది. ఓకేనండి. దానికి వచ్చి డీలర్లు కూడా దాన్ని అమ్మించినప్పుడు సహకరిస్తారు. అతను సౌకర్యాలు కూడా అది మెయిన్. అది వాళ్ళు ఇక్కడ రాకుండా ఉన్నారనుకో, వీళ్ళు కూడా అమ్మరు కదా. అవునండి. మేము డీలర్ గారితో కూడా సౌకర్యం చేస్తాం కాబట్టి దాని గురించి ఖండిస్తాను. ఓకేనండి. ఇంకేమైనా దాని మీద సజెషన్ కానీ ప్రాబ్లం కానీ రైట్ చేయగలరు? అంటే మాకు ఇప్పుడు 10 కేజీలు అనుకోండి, 10 కేజీలు రావు రేసి. ఓకే. అర కేజీ తక్కువ వస్తుంది. ఎందుకండి అర కేజీ ఆటోలో తీసుకుంటాం, ఆటో మీద బస్తా తీసుకొస్తాం. ఓకే. అందరికి అలాగే ఇస్తున్నారండి? అందరికీ. ఓకేనండి. వాళ్ళ బస్తాతో వాళ్ళు తోస్తుంటారు. మాకు ఇక్కడికి వచ్చేసరికి మేము చూసేసరికి 24 కేజీలు 24 కేజీలు వస్తాం. ఓకేనండి. పూర్తిగా అయితే 10 కేజీలు రావు. అర కేజీ తగ్గిపోతే కేజీ తగ్గిపోతుంది. ఓకేనండి. అర కేజీ గోధుమ కొట్టేస్తాం. థ్యాంక్ యూ అండి. ఓకే. హలో, నమస్తే అండి. నా పేరు గణేష్. నేను HS24 టీవీ నుండి వచ్చాను. మీ పేరు సార్? నా పేరు సీతం నాయుడు. ఓకే అండి. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు ఆన్సర్ చెప్పండి. రేషన్ బియ్యం కొంతమంది తినకుండా అమ్మేస్తున్నారు కదా, దానిపైన మీ అభిప్రాయం ఏంటండి? మా అభిప్రాయం అంటే కొంతమంది తింటున్నారు, కొంతమంది తినట్లేదు. ఆ రేషన్ బియ్యంలో మంచి ప్రోటీన్స్ ఇవే అవి కలిపి గవర్నమెంట్ ఆడించి ఫ్రీగా ఇస్తుంది. కొంతమంది దాన్ని యాక్సెప్ట్ చేసుకుని తింటున్నారు, కొంతమంది యాక్సెప్ట్ చేయకుండా అమ్మేస్తున్నారు. వాళ్ళకి మరి హెల్త్ ప్రాబ్లం అయ్యేట అనేసి గవర్నమెంట్ కూడా చెప్తుంది, చిన్నపిల్లలు కూడా తింటే ఇమ్యూనిటీ పవర్ వస్తుంది, ఆ బియ్యం మంచివి చాలా బాగుంటాయి అనేసి కూడా గవర్నమెంట్ కూడా చెప్తుంది. దాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు. ప్రజలు ఎప్పుడు కూడా గవర్నమెంట్ వైపే చూస్తున్నారు కానీ మంచి వైపు కూడా చూడట్లేదు. మీరు తింటున్నారండి మీ ఇంట్లో? మేము తింటున్నాం. మేము తింటున్నాం, మా పశువులకు కూడా వేసుకుంటున్నాం కొనుక్కొని అమ్మేసిన వాళ్ళ దగ్గర నుంచి. ఆ పశువులు కూడా తింటున్నాయి, మేము కూడా తింటున్నాం. మాకు నెలకి అయ్యేసరికి 70-80 కేజీలు తింటాం. ఓకేనండి. థ్యాంక్ యూ అండి. నా సార్, నేను HS24 న్యూస్ ఛానల్ నుంచి వచ్చానండి. నా పేరు శ్రీనివాస్. మీ పేరు సార్? శంకర్రావు గారు. మీకు రేషన్ బియ్యం వస్తుందా సార్? వస్తుందండి. ఎన్ని కేజీలు సార్? 20 కేజీలా? అవి తింటుంటారా సార్ మీరు? అంటే పేదవాళ్ళం కాబట్టి తింటాను. అయితే సార్, లబ్ధిదారులు రేషన్ బియ్యాన్ని తినడానికి కాకుండా అమ్ముకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తుంది. దీనిపై మీ అభిప్రాయం ఏమంటారు సార్? దీనిపైన ఏంటంటే కొద్దిగా సంపన్నులు ఉన్న వాళ్ళకి కూడా రేషన్ కార్డులు ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే సిల్క్ రైసులు, తర్వాత కాస్ట్లీ రైస్లు ఓడుతున్నారు. అదంతా బ్లాక్ మార్కెట్కి వెళ్ళిపోతుంది. అది హోటల్స్కి ఇడ్లీకి తయారు చేయడానికి వాటికి ఉపయోగించుకుంటాం. మాలాంటి పేదవాళ్ళం ఏంటంటే మామూలు రైస్ని ఏంటంటే అది వస్తాం. ఇప్పుడు చాలా మంది బయటికి అమ్ముకుంటున్నారనే టాకింగ్ పవర్ ఎక్కువగా ఉంది కదా, ఉంది. దాని గురించి మీరేమంటారు? దాని గురించి అంటే మరి ప్రభుత్వం ఇటుపైన చర్య తీసుకొని సంపన్నులు రేషన్ కార్డులు తొలగిస్తే మంచిది. రేషన్ కార్డు తొలగిస్తే మంచిది అంటున్నారు. మంచిది.
మరి మీనాటి పేదవాళ్ళు ఇబ్బంది పడతారు కదా సార్. మాలాంటి పేదవాళ్ళకి మాకు ఇదే ఆధారం, వాళ్ళకంటే అవసరం లేదు. పేదవాళ్ళకి కాబట్టి మాకు ఈ కోట బియ్యమే అవసరం. ఓకే, థ్యాంక్ యూ సార్. ప్రజా పంపిణీ దుకాణాలు ఇస్తున్న బియ్యం ఈరోజు గిరిజన ప్రాంతంలో మిగతా పేదలు సక్రమంగా వినియోగించుకునే పరిస్థితి ఉంది. అదే సందర్భంలో మైదాన ప్రాంతానికి వచ్చేసరికి బియ్యాన్ని తినడానికి దృష్టి పెట్టుకోక బయటకు అమ్ముకునే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ప్రభుత్వం అనేది మంచి బియ్యం, సన్న బియ్యం సప్లై చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. గిరిజన ప్రాంతంలో అయితే 100% ప్రభుత్వం ఇస్తున్న సరుకులు అన్నీ కూడా బియ్యం సక్రమంగా వినియోగించుకునే పరిస్థితి ఉంది. మైదాన ప్రాంతంలో మాత్రం అటువంటి పరిస్థితి లేదు. దీన్ని అరికట్టాలని చెప్పేసి ప్రభుత్వం. నమస్తే అండి సార్, నా పేరు బొద్దాన శ్రీనివాసరావు, HS24 న్యూస్ ఛానల్ నుంచి వచ్చాను సార్. ఓకే, మీ పేరు సార్? నా పేరు రామారావు అండి. రామారావు గారు బాగున్నారు సార్? బాగున్నాం అండి. సార్, ఇప్పుడు మీకు రేషన్ బియ్యం వస్తుంది సార్? వస్తుంది. ఎన్ని కేజీలు సార్? 40 కేజీలు. అది మీరు వినియోగించుకుంటున్నారా లేకపోతే ఏమైనా బయటికి ఏమైనా సరఫరా చేస్తున్నారా సార్? లేదా మేము వినియోగించుకోవట్లేదు, బయటకి అమ్మేస్తున్నాం. మొదటి నుంచి సన్న బియ్యం వాడుతున్నాం. అయితే సార్ ఇంకేమి లేదు సార్, లబ్ధిదారుల రేషన్ బియ్యాన్ని తినడానికి కాకుండా అమ్ముకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. దానిపై మీ అభిప్రాయం ఏంటి సార్? చాలా వరకు ఇప్పుడు ఎవరు సన్న బియ్యమే వాడుతున్నారు తప్ప రేషన్ బియ్యం ఎవరు వాడట్లేదు. పైగా రేషన్ బియ్యం అమ్ముకొని దానికి సరిపడిన మిగతా డబ్బులు అమౌంట్ పెట్టుకొని సన్న బియ్యం తింటున్నారు తప్ప రేషన్ బియ్యం ఎక్కువ ఎవరు యూజ్ చేయట్లేదు. అది మీ సొంత ఊర్లో ఏమైనా రేషన్ బియ్యం తింటుంటారా, వాళ్ళు కూడా అలాగే అమ్ముకుంటున్నారు సార్? వాళ్ళు కూడా అలాగే అమ్ముకుంటున్నారు. వచ్చిన బియ్యం విడిపించిన వెంటనే వస్తున్నారు వ్యాపారస్తులు వచ్చి 10 కేజీ 20 రూపాయలు 22 రూపాయలు దాకా.